అందరికీ నమస్కారము. ఈ 7 చక్రాలని మన మానవ శరీరంలో ఉన్న 7 చక్రాలను ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి? ఎట్లా దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవాలి? దీని గురించి ఒక డెప్త్‌గా ఒక వీడియో చేశాను. సో, ఆ వీడియోలో 7 చక్రాలకు ఒక్కొక్క మంత్రం చెప్తూ, ఆ మంత్రంతో పాటు ఒక కలర్ చెప్తూ దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి మీకు డీటెయిల్‌గా చెప్పాను. ఆ వీడియో చాలా పాపులర్ అయింది. మోర్ దెన్ 5,00,000, 6,00,000 దాకా వ్యూవర్‌షిప్ అయింది. ఆ వీడియో మీరు మిస్ అయితే తప్పకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. అయితే ఈరోజు ఈ యాక్టివేషన్ ఆఫ్ 7 చక్రాస్‌ని ఎట్లా చేయాలంటే ఇంకొక విధంగా కూడా చెప్తాను. ట్యాపింగ్ ద్వారా. బాడీ ట్యాపింగ్ నేర్పించాను కదా మీకు. బాడీ ట్యాపింగ్ ద్వారా కూడా మనకు సమయం లేని వాళ్ళు తొందరగా ట్యాప్ చేసుకొని ఒకసారి అట్లా ఈ 7 చక్రాస్‌ని మనం యాక్టివేట్ చేయొచ్చు. 7 చక్రాస్ ఎక్కడ ఉంటాయంటే గనుక 7 ప్లేసెస్‌లో. ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. మొదటి చక్రం మనం తలపైన ఉంటుంది ఇక్కడ ఈ పోర్షన్లో. సో దీన్ని సహస్రార చక్ర అంటాము, లేదా క్రౌన్ చక్ర అంటాము. ఇక రెండవది 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఆజ్ఞా చక్ర. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే అక్కడ థర్డ్ ఐ చక్ర అంటాం దీన్ని, ఆజ్ఞా చక్ర. ఇక మూడవది గొంతు దగ్గర ఈ పోర్షన్లో ఉంటుంది, దీని విశుద్ధ చక్ర అంటాము. ఇంగ్లీష్లో దీన్ని థ్రోట్ చక్ర అనొచ్చు మనం ఈ పోర్షన్లో. ఇక నాలుగవది హార్ట్కి దగ్గరలో, గుండెకి దగ్గరలో మధ్యలో ఉంటుంది ఇది హార్ట్ చక్ర. హార్ట్కి సంబంధించి అనాహత చక్ర, హార్ట్ చక్ర అంటాం. ఇక ఐదవది బొడ్డు దగ్గరే ఉంటుందండి. సో దీన్ని మణిపుర ఆర్ సోలార్ ప్లెక్సస్ చక్ర అంటారు. బొడ్డు కింది భాగంలో ఉంది చూడండి, ఇది స్వాదిష్టాన చక్ర లేదా సాక్రల్ చక్ర అంటాము. ఇక చివరిలో ఉండేది మనకి బ్యాక్ బోన్, వెన్నెముక కింద భాగంలో ఉంటుంది, అది లాస్ట్లో ఎడ్జ్లో. దీన్ని మూలాధార చక్ర అంటాం. దీన్నే రూట్ చక్ర అని కూడా అంటాం. ఈ వెన్నెముక కింది భాగంలో ఉంటుంది ఇది. ఇప్పుడు 7 చక్రాస్ని ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేయడం అంటే కొట్టడము. 10 సార్లు కొడదాం. 10 టైమ్స్ కొట్టాలి. ఫస్ట్ చక్ర ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. ఇక్కడ మనం ఒక 10 టైమ్స్ కొడదాం. సెకండ్ చక్ర ఇక్కడ ఈ 2 కనుబొమ్మల మధ్యలో. ఇక మూడో చక్రం ఇక్కడ ఉంటుంది. నాలుగో చక్రం ఇక్కడ మధ్యలో గుండెకి దగ్గరలో ఉంటుంది, ఇక్కడ కూడా. ఇంకా ఐదో చక్రము బొడ్డు దగ్గర ఉంటుంది, బొడ్డు మీద కొడదాం. ఆరో చక్రం బొడ్డు కింద ఇక్కడ ఈ పొత్తి కడుపు ఆ ప్లేస్లో ఉంటుంది కదా, అక్కడ. ఏడవ చక్రం మనకి వెన్నుపూస బ్యాక్ బోన్ కిందలో ఉంటుంది, కార్నర్లో. అంటే దాన్ని మనము టేల్ బోన్ అని కూడా అంటాం కదా, దాని కింద కార్నర్లో అక్కడ కుట్టాలి. ఎన్నిసార్లు? 10 సార్లు. ఇంట్లో ఎవరైనా ఉంటే, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కొట్టించుకోవచ్చు మీరు. ఇంకెక్కువ ట్యాపింగ్ బాగా అవుతుంది. సో ఇట్లా ఈ విధంగా కూడా మనం చక్రాలను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకటి మంత్రము, కలర్ ద్వారా. ఆ వీడియో మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఇంకా రెండవది టైం లేని వాళ్ళు ట్యాపింగ్ ద్వారా. ఇట్లా 10 సార్లు కొట్టేసుకుని ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పట్టదు కదా. ఇట్లా కూడా మనము ఈ 7 చక్రాస్ని యాక్టివేట్ చేయొచ్చు. చేస్తారా ప్రాక్టీస్ సీరియస్గా? ఎందుకంటే ఈ 7 చక్రాస్ యాక్టివేట్ లేకపోతే మనకు మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ 2 వస్తాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఈ 7 చక్రాస్ని మనము ఎప్పుడన్నా యాక్టివేట్, అంటే ఎక్కువ ఓవర్ యాక్టివ్, అండర్ యాక్టివ్ కాకుండా ఉంచుకోవాలి. సో ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. గుడ్ లక్.